దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, మరి నాకు ఒంట్లో బాగాలేకపోయినా దేవుని పరిచర్య, దేవుని వాక్యం, దేవుని పని అంటే అది మనం తప్పకుండా చేయాలి. ఎందుకంటే ఇప్పుడే మీ పాస్టర్ గారు చెప్పిండ్రు, సిద్ధపాటు కలిగి ఉండాలి. మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, ఏ రాత్రి వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఉన్న సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. ఆరోగ్యం బాగలేకపోయినా వెళ్ళి కొన్ని మాటలైనా చెప్పాలి అన్నటువంటి ఆశ, ఆసక్తితో మరి మేము ముందుకు రావడం జరిగింది. మా బృందం కూడా వచ్చారు, డేవిడ్, మనోహర్ బ్రదర్, అదేవిధంగా ప్రవీణ్. ఒక విషయం నేను మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పాలి. ఈ స్థానంలో నిలబడి ఉన్నానంటే అది కేవలం దేవుని యొక్క కృప నేను భావిస్తూ ఉన్నా. మన మధ్య చాలామంది దైవ సేవకులు ఉన్నారు. మరి డేవిడ్ గారు, జాన్ మార్క్ గారు, మీ అందరికీ ఒక వ్యక్తి గురించి నేను చెప్పాలి. పాస్టర్ యోహాన్ గారు. పాస్టర్ యోహాన్ గారు నల్లగొండ నుంచి నాగార్జున సాగర్కి ప్రతి మంత్ వచ్చేవారు అన్నమాట. ఐపీసీ చర్చికి ఒక ప్రసంగికుడుగా అక్కడ మెసేజ్ చెప్పడానికి వచ్చేవారు. అప్పుడు మేమంతా యూత్, చిన్నపిల్లలు మేమంతా. పాస్టర్ గారు వాయిస్ చాలా గంభీరంగా ఉండేదన్నమాట. అప్పుడు పాస్టర్ గారు మరి ప్రార్థన చేసిన, వాక్యం చెప్పిన అంత బలంగా ఉండేది. కుటుంబరావు గారి చర్చికి మేము వచ్చినప్పుడు యోహాన్ పాస్టర్ గారు వస్తుండంటే ముందు మేమే ఉండే అక్కడ ప్రజెంట్. పాస్టర్ గారు వస్తారట, వాక్యం బాగా చెప్తాడు, గంభీరంగా చెప్తాడు అని. మరి అటువంటి వ్యక్తిని కూర్చోబెట్టి ఆయన ముందు నన్ను వాక్యం చెప్పమంటున్నారు. అది దేవుడిచ్చిన భాగ్యంగా నేను భావిస్తున్నా. దేవునికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈరోజు నాకు ఇచ్చిన సమయాన్ని నేను ముగించుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా బ్రదర్ జాన్ మార్క్ గారు నాయన ఏర్పాటు చేసిన ఈ కూడికలను బట్టి మీకు వందనాలు. సువార్త కూడికలు ప్రభువా మీరు ఏర్పాటు చేసి ఉంటుండగా నాయన, రెండవ రోజు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. మాట్లాడనున్న నాకు తండ్రి చక్కటి జ్ఞానమును ప్రభువా, చెప్పగలిగే సముచితమైనటువంటి జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి తండ్రి. వింటున్న నీ బిడ్డలు ప్రభువా అర్థం చేసుకునే జ్ఞానాన్ని ప్రసాదించండి. నీ కృపలో మనందరినీ జ్ఞాపకం చేసుకోమని మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ క్రీస్తునామాన ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు ఈ రాత్రికాల సమయంలో మనం విన్నాం, సిద్ధపాటు కలిగి ఉండాలి. దేనికి సిద్ధపాటు కలిగి ఉండాలి? దేనికి సిద్ధపాటు కలిగి ఉండాలి? ఆ చివరి యాత్రలో అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, ఎలా వస్తుందో కూడా మనం తెలియదు. కానీ అందరికీ వస్తుంది. అది పెద్దవారికి వస్తుంది, మధ్య వయస్కరంగా వారికి వస్తుంది, చిన్నపిల్లలకు కూడా వస్తుంది, అందరికీ వస్తుంది. చావు అనేది తప్పదన్నమాట. కానీ క్రైస్తవుడు మాత్రం చావుకు భయపడకూడదు ఎప్పుడు కూడా. పౌలు గారు ఏమంటాడు చెప్పండి ఒకసారి? చావు వస్తే ఏంటా లాభమైనకు? చక్కగా దేవుడున్న లోకానికి వెళ్తాం. అన్నప్పుడు క్రైస్తవుడు ఎందుకు చావుకు భయపడాలా? నిజంగా మీరు విశ్వాసులైతే, క్రీస్తు బిడ్డలైతే, దేవుని కొరకు మనం బ్రతుకుతూ ఉంటే చావు వచ్చినా మనం భయపడకూడదు, దాన్ని ఆహ్వానించాలి. ఎందుకు? చనిపోతేనేమో దేవుడితో మనం సహవాసం కలిగి ఉంటాం, దేవుడిని మనం చూస్తాం. బ్రతికున్నామనుకో ఈ భూమి మీద మనం ప్రాణం ఉన్నంత వరకు ఆయన పని చేస్తూ ఉంటాం. చాలా సంతోషం, బాగుంది. సిద్ధపాటు కలిగి ఉండాలి. మరి సిద్ధపాటు కలిగి ఉండాలంటే అసలు నువ్వెవరో తెలుసా? నిన్ను దేవుడు ఎందుకు సృజించాడో ఈ భూమి మీద నీకు తెలుసా? ఎంత గొప్పగా మానవుని ఈ భూమి మీద దేవుడు సృజించాడో అది మనం తెలుసుకోకపోతే మన జీవితానికి అర్థం ఉండదు. నువ్వెవరో నీకు తెలియకపోతే, నీ జీవితం ఏంటో నీకు తెలియకపోతే కనబడని దేవుని ఎలా తెలుసుకుంటావు? నువ్వు ఎలా తెలుసుకోగలుగుతావు? ప్రతి మానవునికి కూడా ఈ భూమి మీద కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఏంటంటే ఈ ప్రశ్నలకు సమాధానం కూడా తెలిసి ఉండాలి. నేను ఎలా పుట్టాను, ఎక్కడ పుట్టాను, ఎందుకు పుట్టాను, ఎందుకు చనిపోతున్నాను, చనిపోయి ఏమవుతున్నాను, ఈ విషయాలన్నీ మనం తెలుసుకోకపోతే మీరు సాధారణంగా
మనుషులను అడగండి, ఈ పుట్టుక ఎందుకు అంటే ఏముందిరా, బ్రతికినంత కాలం చక్కగా హ్యాపీగా బ్రతకాలి, ఎంజాయ్ చేయాలి, తర్వాత చచ్చిపోవాలి. మరో వ్యక్తిని అడిగితే ఏమంటాడో తెలుసా? పుట్టుట గిట్టుట కొరకే, పుట్టడం చచ్చిపోవడం కొరకే అని అంటున్నాడు. ఆ మనుషులకు అర్థమైంది అంతే. దేవుడు ఎన్నో మాటలు మనకు గొప్పతనాన్ని, మనిషి యొక్క గొప్పతనాన్ని దేవుడు ఎంతో గొప్పగా రాశాడు బైబిల్లో. మన ముందు పక్షులు బతుకుతున్నాయి, జంతువులు బతుకుతున్నాయి, జీవరాశులు 84 లక్షలట, 84 కోట్ల జీవరాశులట. 84 కోట్ల జీవరాశులు, ఇంకా అంతకంటే ఎక్కువనే ఉంటాయి, కానీ మన శాస్త్రవేత్తలు చెబుతున్న సంఖ్య అది. అవి బతుకుతున్నాయి, అవి ఎంజాయ్ చేస్తున్నాయి, అవి మరణిస్తున్నాయి. మరి వాటిలాగానే మనం కూడా అనుకుంటే ఎలా? జంతువులాగా మనం బ్రతుకుతూ ఉంటే, జంతువులాగా మనం పనిచేస్తూ ఎంజాయ్ చేస్తూ చనిపోతే లాభం ఏంటి? మరి మనుషులు ఎందుకు కలిగించిండు దేవుడు భూమి మీద? మనల్ని కూడా జంతువులాగా పుట్టియచ్చు కదా ఈ భూమి మీద. అంటే ఏదో ప్రత్యేకత మనుషులో దేవుడు పెట్టిండు. ఆ కొన్ని ప్రత్యేకతల గురించి మనం ఈ రాత్రి తెలుసుకొని మనం విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగుదాం. జంతువుల కంటే, పక్షుల కంటే మనం చాలా గొప్ప వరంగా దేవుడు చూస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. దయచేసి ఎవరైనా నాకు చదివి సహాయం చేస్తే త్వరగా. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు, ఆయనను పోషించున్నాడు. ఎవరికంటే శ్రేష్ఠులమట మనం? జంతువుల కంటే, పక్షుల కంటే, వాటన్నికంటే మనము బహుశ్రేష్ఠులు కారా అంటున్నాడు దేవుడు. అందుకే జంతువుల్లాగా మనం భూమి మీద ప్రవర్తించకూడదు, పక్షుల్లాగా మనం ఈ జీవితం ప్రవర్తించకూడదు, జీవరాశుల్లాగా మనం భూమి మీద ఉండకూడదు. ఎందుకంటే వాటికంటే మనల్ని చాలా గొప్పగా చేసుకున్నాడు దేవుడు ఈ భూమి మీద మనల్ని. ఇంకా చాలా వాటికి మనకి చాలా భేదం ఉంది. పక్షులకు కానీ, జంతువులకు కానీ, మనుషులకు కానీ చాలా తేడా ఉంది. ఆ తేడాలు ఏంటి? మరొక మాట చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 12వ వచనం. గొర్రె కంటే మనుష్యుడు శ్రేష్ఠుడు. గొర్రె కంటే కూడా మనిషి గొప్పవాడు. అంత శ్రేష్టమైనటువంటి బ్రతుకును దేవుడు మనకిస్తే ఎలా బ్రతుకుతున్నాం, మనం ఎలా జీవిస్తున్నాం? దానికి మనకు కూడా తేడా ఉండాలి కదా భూమి మీద. తేడా లేకపోతే ఎలా? ఏంటి అసలు వాటికి మనకు ఉన్నటువంటి తేడా ఏందో మనం చూస్తే ఒకసారి, జంతువులను దేవుడు పక్షులను కానీ, జీవరాశులను కానీ ఎలా కలుగజేశాడు? మాట ద్వారా. జంతువులను, పక్షులను దేవుడు ఎలా కలుగజేశాడు? మాట ద్వారా కలుగజేశాడు. మరి మనిషిని ఎలా కలుగజేశాడు? తన చేతులతో ఆయన పని పెట్టుకున్నాడు. మనిషిని కలుగజేయడానికి తన చేతులకు పని పెట్టుకున్నాడు దేవుడు. చూసారా? అవేమో పలుకగా కలిగినాయి అవి, కానీ మనము తన స్వహస్తాలతో ఆయన చేతుల్లో మనం పెట్టుకున్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం చూడండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. నా అరచేతులతో నిన్ను చెక్కుకొని ఉన్నాను. దేవుడు మనల్ని ఎలా చేసి, వాటికి మనకు తేడా ఏంటంటే, వాయువేమో అనగా కలిగినాయి అవి, మనమేమో దేవుడు స్వహస్తాలతో తయారు చేయగా మనం వచ్చిన వారం భూమి మీదకి. జంతువులకు మనుషులకు ఉన్నటువంటి తేడా మీరు గ్రహించాలి ఈ రాత్రి. అవి అనగా కలిగినవి, మనము ఆయన స్వహస్తాలతో చేసుకున్నటువంటి మనుషులం. మరి వాటికి మనకు తేడా లేదా? తేడా ఉంది కదా. జంతువులాగా ప్రవర్తించకూడదు. అందుకనే అరే నువ్వు జంతువులాగా మాట్లాడకరా, జంతువులాగా ప్రవర్తించకరా అని చెప్తూ ఉంటారు. కానీ మన బుద్ధి, మన నడక, మన ప్రవర్తన ఒక్కొక్కసారి అదే విధంగా ఉంటుంది. ఈ రాత్రి నువ్వు ఎంత గొప్పవాడివో, ఎంత గొప్పగా దేవుడిని కలుగజేసి ఈ భూమి మీదకి పంపించిండో నువ్వు తెలుసుకోవాలి. అది మొదటిది. రెండవది ఏంటో తెలుసా? ఆయన రూపాన్ని జంతువులకు, పక్షులకు ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చిండు ఆయన రూపాన్ని? మరి మనుషులుగా మనకే ఇచ్చిండు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం.
దేవుడు ఆ? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. నరులు అంటే ఎవరు? మనుషులు. మనుషులు ఏమంటే ఏ జంతువుకైనా, ఏ పక్షికైనా, ఏ జలములో ఉండేటువంటి రాసులకైనా మానవ రూపం ఉంటుందా? ఇవ్వలేదు. కేవలం ఆయన రూపాన్ని, దేవుని స్వరూపాన్ని ఇచ్చింది ఎవరికి? మానవులకి దేవుడు. చూసారా? వాటికి ఎవటికి ఇవ్వలేదు. జంతువులకు, పక్షులకు, వేటికి ఇవ్వలేదు. ఆయన స్వరూపాన్ని మానవులుగా మనకిచ్చిండు ఆయన. అది రెండవది. మూడోది ఏందో చూడండి. మూడోది ఆదికాండం 2:7 దేవుడైన యెహోవా ఆ నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. ఆత్మను ఎవరికి ఇచ్చిండు దేవుడు? మనిషికి ఇచ్చిండు దేవుడు. పక్షులు, జంతువులు ఇవన్నీ ఏమో పిలువగా అవి భూమి నుంచి ఒక్కొక్కటి వచ్చేసినాయి అవి. కానీ మనుషులకు మాత్రమే ఆయన ఏమిచ్చిండు? జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. చూసారా? వాటికి మనకు తేడా ఏంటో? ఆత్మలు వాటికి ఇవ్వలేదు. అవి బ్రతుకుతున్నాయి, అవి ఎంజాయ్ చేస్తున్నాయి, చచ్చిపోతున్నాయి. మనము బ్రతుకుతున్నాం, మనము ఎంజాయ్ చేస్తున్నాం, కానీ మనకు ఆత్మ ఉంది. మనకు ఆత్మ ఉంది, కానీ వాటికి ఆత్మలు, వాటి ఆత్మలు వేరు. అవి చనిపోయినా తిరిగి లేవు అవి. కానీ మనిషి మాత్రం చనిపోయినాక తిరిగి లేస్తాడు ఆయన. ఆత్మనిచ్చింది దేవుడు మనుషులకు మాత్రమే, జంతువులకు ఇవ్వలేదు. మరి వాటికంటే మనం శ్రేష్టమైనవా వారమా కాదా? పక్షుల కంటే ఆకాశ పక్షులను చూడి అవి కోయవు, విత్తవు, వాటిని దేవుడు పోషిస్తున్నాడు. వాటికంటే మనుషులు బహుశ్రేష్ఠులు కారా అంటున్నాడు దేవుడు. అంత శ్రేష్టతను, అంత జీవితాన్ని దేవుడు మానవులకు ఇస్తే ఈరోజు మానవుడు ప్రయాణం ఎలా ఉంది? దేవుడి గురించి ఎలా ఆలోచిస్తున్నాడు మనిషి? అసలు నువ్వెవరో నీకు తెలుసా? నిన్ను ఎలా సృజించాడో దేవుడు నీకు తెలుసా? తన స్వహస్తాలతో కదా నిన్ను పట్టుకుంది ఆయన, తన అరచేతుల్లో కదా నిన్ను చెక్కుకుంది ఆయన. నువ్వు ఎవరి రూపం? దేవుని స్వరూపం నువ్వు. కానీ ఏ స్వరూపాలుగా మారిపోతున్నాం మనం? దయ్యాల రూపంలో మారిపోతున్నాం మనం మనుషులు. మన క్రియలు, మన చేష్టలు అవన్నీ కూడా. కాబట్టి మన పుట్టుక ఏందో, మనం ఎలా భూమి మీదకి వచ్చామో, ఎవరు పంపించారో, ఏ రూపాన్ని దేవుడు మనకిచ్చాడో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఈ రాత్రి. మరొక మాట చూడండి. మనకు జ్ఞానం ఇచ్చిండు దేవుడు, వాటి జ్ఞానం లేదు జంతువులకు. జంతువుల జ్ఞానం ఉంటుందా? లేదు. మనుషులకు దేవుడు జ్ఞానం ఇచ్చింది. సెల్ ఫోన్ ఎవరు మాట్లాడుతున్నారు ఈరోజు? మనుషులే కదా. మనుషులకు సెల్ ఫోన్ ఇవ్వకుండా జంతువులకు ఇచ్చిండు అనుకో, ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి. కుక్క మాట్లాడుకుంటున్నాయి, నక్క మాట్లాడుకుంటున్నాయి, ఆవు మాట్లాడుకుంటున్నాయి. మనుషులకు మాత్రం ఏం లేదు. ఎలా ఉంటుంది పరిస్థితి? చూసారా? జ్ఞానాన్ని ఇచ్చింది దేవుడు ఎవరికి? మనుషులకు. వాటి జ్ఞానం లేదు. అవి మాట్లాడలేవు, అర్థం చేసుకోలేవు, తిరిగి జవాబు చెప్పలేవు. అది వాటి స్వభావం. కానీ దేవుడు మనకేమిచ్చిండు? జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ మాట చూడండి. యోబు గ్రంథం 35:11. యోబు గ్రంథం 35:11. కొద్దిగా స్టేజ్ మీద చదివితే నాకు అర్థమవుతుంది, నాకు వినపడట్లే. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు ఆకాశ పక్షుల కంటే. ఎవరికి ఉందంటే ఎక్కువ జ్ఞానం? ఆకాశ పక్షుల కంటే, జంతువుల కంటే ఎక్కువ జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరికి? మనుష్యులుగా మనకు. చదవండి బ్రదర్, కంప్లీట్ చేయండి. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అనుకునేవారు లేరు. ఎప్పుడన్నా అనుకున్నారా మీరు? జంతువులను చూసినప్పుడు కానీ, పక్షులను చూసినప్పుడు కానీ ఎప్పుడన్నా అనుకున్నారా? అసలు వాటి జ్ఞానం లేదు కదా, దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు కదా. ఎవరు నాకు జ్ఞానం ఇచ్చింది? ఎక్కడున్నాడు ఆయన? ఆయన చూడాలి, ఆయనతో మాట్లాడాలని ఎప్పుడైనా అనుకున్నారా? ఏ నరమానవుడైనా భూమి మీద? తెలుసుకోవాలి. అన్ని ఇచ్చిన దేవుణ్ణి మనం తెలుసుకోకపోతే, ఆయన ఎవరో మనకు తెలుసుకోకపోతే, ఆయన ఉన్న లోకానికి ఎలా పోతావు నువ్వు? ఎలా వెళ్ళగలవు నువ్వు? ఎలా వెళ్ళగలవు? జంతువులకు లేని జ్ఞానాన్ని దేవుడు ఎవరికి ఇచ్చిండు?
మనుషులకు ఇచ్చిండు. మరొక మాట చూడండి, మనం మరణించిన తర్వాత మరో బ్రతుకుంది మనకు. దేవుడు మనకు మరో బ్రతికిచ్చాడు. మనకు క్రీస్తు కోసం బ్రతికి చనిపోతే తిరిగి లేచిన తర్వాత దేవుడున్న లోకానికి మనం వెళ్ళే అవకాశం ఉంది మనకు. జంతువులకు ఉందా? పక్షులకు ఉందా? లేదు. అవి బ్రతికి ఎంజాయ్ చేసి తిని త్రాగి చచ్చిపోతే అంతే, ఆ రోజుతో దాని చాప్టర్ క్లోజ్. కానీ మనిషి బ్రతికి చనిపోయిన తర్వాత, ఎవరైతే దేవుడి కోసం బ్రతికి చనిపోతారో వారికి మరలా బ్రతుకు ఉంది. పక్షులకు, జంతువులకు లేదు. అంత గొప్పవాడుగా దేవుడు మనిషిని సృజించి భూమి మీదకి పంపిస్తే ఎలా బ్రతుకుతున్నాడు మనిషి? ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు మనిషి? దేవుని పోలికగా ఉన్న నువ్వు ఎటువంటి పోలికలకు నువ్వు మారిపోతా ఉన్నావు? నీ క్యారెక్టర్ ఇలా మారిపోతుంది. పేపర్లలో చూడండి, పొద్దున్న లేచి పేపర్లలో చూడండి ఎన్ని ఘోరాలో. ఎవరు అవి చేసేదండి? ఎవరు? మనుషులే కదా. 2 కుక్కలు పోట్లాడుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళినాయి, 2 ఆవులు పోట్లాడుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళినాయి. ఉన్నాయి ఎక్కడన్నా? పోట్లాడుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళేది ఎవరు? ఒకరినొకరు చంపుకునేది ఎవరు? ఒక కుక్క పోయి మరో కుక్కని హత్య చేసింది. ఎక్కడన్నా ఉందా అది? లేదు. జంతువులకు లేని, పక్షులకు లేని జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చిండు. కానీ మనుషులుగా మనం భూమి మీద ఎలా బ్రతుకుతున్నాం? మన జీవితం ఒక్కసారి మనం ప్రశ్న వేసుకోవాలి. రాత్రి ఈ రక్షణ సువార్తలు, ఇంకా మీరు రక్షణలో ఎదగడానికి చెప్పేటువంటి మాటలు ఇవి. నిన్ను నువ్వు పరీక్షించుకోమని చెప్పే మాటలు ఇవి. కాబట్టి దేవుడు ఎంతగా గొప్పగా మనల్ని చేశాడో ఒకసారి ఒక మాట చూడండి. దేవుని గ్రంథంలో కూడా మనం ఒకసారి చూస్తే జంతువులకు కూడా దేవుడు నోరిచ్చిండు ఒక సందర్భంలో. ఇచ్చాడా లేదా? అంటే దేవుడు మాట ఇవ్వాలనుకుంటే ఇవ్వగలడు, తీసేయాలనుకుంటే తీసేయగలడు. ఇచ్చింది ఎవరికి చెప్పండి బైబిల్ గ్రంథంలో? గాడిదకి ఇచ్చిండు. ఏ గాడిద అది? ఎవరికి బుద్ధి చెప్పడానికి ఇచ్చిండు? బిలాముకు. బిలాం అనే గాడిదకు బుద్ధి చెప్పడానికి గాడిదకు దేవుడు నోరిచ్చిండు. నోరు తీసేసింది ఎవరికి? జకర్యాకు. నమ్మలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన ప్రార్థన చేస్తుంటే పిల్లల గురించి దేవుడు ఇస్తా అంటే నమ్మలేకపోయాడు. నా భార్య వృద్ధాప్యంలో ఉంది, నేను వృద్ధాప్య దశకు వచ్చినాను, నాకు పిల్లలు పుట్టడం అని నవ్విండు. ఆ రోజే దేవుడు అతను నోరు కట్ చేసేసాడు. తిరిగి మరలా యోహానును కుమారుడిగా ఇచ్చినప్పుడు ఆయన పేరు ఏం రాయాలని చెప్పినప్పుడు అప్పుడు ఆయన ఈ పేరు రాయండి అని పలక మీద రాసి చూపించినప్పుడు అప్పుడు దేవుడు మరలా నోరిచ్చిండు. చూసారా? దేవుడు నోరు ఇవ్వాలనుకుంటే ఇవ్వగలడు, తీసేయాలనుకుంటే కూడా తీసేయగలడు. చక్కగా మాట్లాడింది అది గాడిద బిలాముతోటి. ఒక మాట చదవండి, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 28 నుంచి 33 వచనాలు. చాలా బాగుంటుంది. అంతే, ఆ గాడిద మాట్లాడేది కూడా మనం వినాలి ఒకసారి. 22వ అధ్యాయం 28 నుంచి 33 వరకు. స్టేజ్ మీద వారు చదవండి అమ్మా, నాకు వినబడతలేదు మీరు. యెహోవా ఆ గాడిదకు ఏమిచ్చిండట? గాడిదకు వాక్కునిచ్చాను, మాట్లాడే శక్తినిచ్చిండు. కనుక అవి నువ్వు నన్ను 3 సార్లు కొట్టినావు, నిన్నేమి చేసి తిని అని బిలాముతో అనగా, బిలాము ఎవరు? బిలాము అంటున్నాడు అనమాట. నువ్వు ముందుకు పొమ్మంటే పోవట్లేవు, ఆగిపోతా ఉన్నావు. నువ్వు కత్తి ఉంటేనా నా చేతిలో నేను ముక్కలుగా చేతున్నట్టున్నాడు గాడిదతోటి. అందుకు గాడిద ఇప్పుడు గాడిదకు నోరిచ్చిండు దేవుడు. అదేమంటుందో చూడండి. నీ దానైనది మొదలు నువ్వు నన్ను పెంచుకుంటున్నప్పటి నుంచి అప్పటి నుంచి కూడా నేటి వరకు నువ్వు ఎక్కుతూ వచ్చిన నేను కాదా? నన్నే కదా నువ్వు ఎక్కి దిగేది ఎప్పుడు కూడా, అప్పటి నుంచి కూడా. కద్దా అనగా అతడు లేదనను. యెహోవా అప్పుడు కన్నులు తెరిచిండు బిలాము. ఎందుకంటే ఒక దేవదూత ఈయన చంపడానికి కత్తి పట్టుకొని రెడీగా ఉంది. ఆ సీన్ ఏమో ఈయనకు తెలియదు బిలాముకి.
అది చూసింది గాడిద. ఎలాగైనా సరే నా యజమానిని తప్పించాలనేటువంటి ఆ స్థితిలో ఆ గాడిద ఉంది. ఈయనకేమో తెలియదు. ఈయనేమో మోసపూరితమైన దానికి దేవుడికి వ్యతిరేకంగా వాళ్ళని శపించి వెళ్ళిపోతా ఉన్నాడు ఈయన. చదువునా కంప్లీట్ చేయి. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచాను కనుక అప్పుడు చూసిండు. బిలాము కన్నులు దేవుడు తెరిచే వరకు ఏం కనబడుతుందంట? ముందు చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూసి అప్పుడు కులవడ్డాడు. ఆయన చాలు బ్రదర్, సన్నివేశం చెప్పడానికి అది చదవమన్నా. చూసారా, గాడిదకు దేవుడు నోరిచ్చి మాట్లాడేటట్టుగా చేసిండు. గాడిదకు నోరిచ్చిండు. నిజంగా ఈరోజు దేవుడు ఎంత స్థితిలో మనల్ని ఉంచితే, అంత గొప్పగా మనల్ని భూమి మీదకి పంపిస్తే మనిషి ఎలా బ్రతుకుతుందనే ప్రశ్న. నిజంగా జంతువులన్నిటి కూడా, పక్షులన్నిటి కూడా ఒకవేళ నోరు ఇచ్చింది అనుకుందాం దేవుడు. మీరు పొద్దున్నే పాలగిన్నె పట్టుకొని పాలు పితకడానికి ఆ గేదె దగ్గరికి పోయారు అనుకోండి, అది మాట్లాడింది అనుకోండి, ఎవరు నువ్వు అని ఉంటాం అక్కడ, నిలబడతాం. అసలు నీకు ఎందుకు పాలు ఇవ్వాలి అని అడిగింది అనుకోండి, నిలబడతామా మనం? కానీ వాటికంటే మనము బహు శ్రేష్ఠులం. ఎందుకు మనల్ని అంత శ్రేష్ఠులుగా ఈ భూమి మీద దేవుడు ఇంత జీవితాన్ని మనకిచ్చాడు అంటే, మనతోటి ఆయనకి ఏదో పని ఉంది. నా పిల్లల్ని నేను చూసుకోవాలి, నేనంటే వాళ్ళు సంతోషపడాలి, నా కొరకు బ్రతకాలి, నా పిల్లలందరినీ నేను చూసుకోవాలి అనేటువంటి ఆలోచన దేవుడిది. నా పిల్లల్ని కన్నటువంటి నా పిల్లల్ని నేను గొప్పగా చూడనటువంటి దేవుని యొక్క ఆలోచన. ఏమండి, మన గర్భాన పుట్టిన పిల్లల్ని మనం గొప్పగా చూడాలని మనం అనుకోమా? అనుకుంటాం కదా. అందరికంటే గొప్పగా చూడాలనుకుంటాం మనం. దేవుడు కూడా మనల్ని అలానే చూడాలనుకున్నాడు. ఎందుకు? వాటికి మనకింత వ్యత్యాసాన్ని దేవుడు పెట్టిండంటే మనల్ని రక్షించుకోవడం కోసం, మనల్ని కాపాడుకోవడం కోసం, మనం ఆయన దగ్గరికి రావడం కోసం. ఒక మాట చూడండి, 1 కొరింథీ 6వ అధ్యాయం 19-20 వచనాలు. 1 కొరింథీ, దానికంటే ముందు యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 43:7 వచనం. యెషయా గ్రంథం 43:7 వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, సృజించబడ్డ వాళ్ళం మనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేను వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను. ఎందుకట మనం పుట్టింది? ఆ వాక్యంలోనే ఉంది. ఎందుకు పుట్టామట? ఆయన. ఎందుకంటే మనం పుట్టింది, మీరు చదవండి, మళ్ళీ చదువు చెప్పండి నాకు అది. నా మహిమ నిమిత్తము నేను అంటే ఆయన మనల్ని సృజించింది ఎందుకంట? ఆయనను మహిమపరచడం కోసం. ఎందుకు వచ్చాము మనం ఈ భూమి మీదకి? ప్రతి మానవుడుగా తెలివినిచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి, మాట్లాడనిచ్చి, అంత ఇచ్చి దేవుడు మనల్ని భూమి మీదకి ఎందుకు పంపించాడు తెలుసా? ఆయనను మహిమపరచాలి. నా తండ్రిని నేను మహిమపరచాలి, నా దేవుని మహిమపరచాలి. 21వ వచనం కూడా చదవండి, అదే అధ్యాయం 21. నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు. ఎవరి నిమిత్తం అంట? ఆయన నిమిత్తము మీరు నిర్ణయించబడ్డ జనులు. నా స్తోత్రమును ఆయనను గొప్పవాడిగా మనం చేయాలి. నిజంగా ఈరోజు రక్షణలోకి వచ్చిన మీ అందరిని అడుగుతున్నా, నేను బాప్తిజం తీసుకున్న మీ అందరిని అడుగుతున్నా, ఎప్పుడైనా నీ యొక్క దేవుడి గురించి నువ్వు గొప్పగా నీ పక్కింటి వారికి కానీ, నువ్వు పనిచేసే ప్లేస్లో వారికి కానీ, నువ్వు వ్యాపారం చేసే ప్లేస్లో కానీ, నీ స్కూల్లో కానీ, నీ ఉద్యోగం చేసే స్థలంలో కానీ చెప్పావా? ఆయన మహిమపరచడానికే కదా మనం భూమి మీదకి వచ్చింది. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడ్డ వంశం మనం. అందుకు మనం ఈ భూమి మీదకి వచ్చింది. మనం ఈ భూమి మీదకి వచ్చినాక పెళ్ళిళ్ళు చేసుకున్నాం, పిల్లల్ని కన్నాం, ఇల్లులు కట్టుకున్నాం, స్థలాలు కొనుక్కున్నాం, అన్నీ సంపాదించుకున్నాం, అన్నిటికీ సిద్ధపడుతున్నాం మనం, అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మనం. మరి నిన్ను పుట్టించింది ఎందుకంటే దేవుడు ఆయన మహిమ నిమిత్తము, ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయ నిమిత్తము. మరొక మాట చూడండి, 1 కొరింథీ
6వ అధ్యాయము 19-20 వచనాలు. 1 కొరింథీ, నీ దేహము ఎవరి వలన వచ్చిందంట? మీ దేహము దేవుని వలన మీకు అమర్చబడి మీలో నుండి పరిశుద్ధాత్మక ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు గారు, విలువ పెట్టి కొనబడిన వారు మీరు. మనం అందరం ఎవరమంట? విలువ పెట్టి కొనుక్కున్నాడు దేవుడు మనల్ని. బంగారంతో, వెండితోటి, వజ్రాలతోటి కాదు, విలువ పెట్టి ఏంటి ఆ విలువ? ఎలా కొనుక్కున్నాడు మనల్ని? ఆయన స్వరక్తమిచ్చి, నీ పాపాలు నా పాపాలు అన్నిటినీ కూడా ఆయన భుజం మీద వేసుకొని శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు మనందరి నిమిత్తం. మనందరిని రక్షించుకోవడం కోసం ఆయన అలా చేశాడు. మరి ఏది ఆయనకు రావాల్సిన స్తుతి? ఏది? ఆయన ఎక్కడ గౌరవిస్తున్నాం? ఆయన ఎక్కడ గణపరుస్తున్నాం మనం ఆయనను? జంతువుల కంటే గొప్ప శక్తిని నీకు ఇచ్చాడు కదా, జంతువుల కంటే గొప్ప జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కదా. వాటికి మాటలు లేవు, నీకు మాటలు ఉన్నాయి. వాటికి జ్ఞానం లేదు, నీకు జ్ఞానం ఉంది. అవి చచ్చిపోతే మళ్ళీ బ్రతకవు, నువ్వు చచ్చిపోతే మళ్ళీ బ్రతుకుతావు. ఇన్ని ఎందుకు ఇచ్చిండు దేవుడు మనిషికి? ఆయన మహిమ నిమిత్తము, ఆయన గుణాతిశయమును ప్రచురించి, నా దేవుడు గొప్పవాడు, నన్ను పుట్టించిన దేవుడు గొప్పవాడని ఎంతమందికి చెప్తా ఉన్నాం మనం? ఒకసారి ఆలోచన చేయండి మన జీవితం గురించి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. ఎఫెసీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాస్తున్నాడు మంచి మాట. 1వ అధ్యాయం 4వ వచనం, 4-6 వచనాలు. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగుటకై తన చిత్త ప్రకారం, మన చిత్త ప్రకారం కాదు, భూమి మీద బతికేది మనం, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా, ఆయన శిలువలో కాచిన రక్తము ద్వారా తనలను మనందరినీ ఆయనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా, మరి అక్కడ బాగా చదవాలి మనం, మనలను ముందుగా తన కోసం. ఎవరి కోసం? మనమంతా ముందుగా, మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట ఈ భూలోకములో ప్రాణం విడిచి కన్ను మూయంగానే ఆయన దగ్గర ప్రత్యక్షమవుతాం. ఎలా ప్రత్యక్షం కావాలంటే అప్పుడు ఆయన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తును మనందరినీ ఏర్పరచుకున్నాడు. అది మనల్ని దేవుడి భూమి మీద పంపించిన ఉద్దేశం. అలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు మనల్ని, పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలని. ఎంతమంది ఈరోజు మనం దేవునికి పరిశుద్ధులుగా మనం బ్రతుకుతూ ఉన్నాం, నిర్దోషులుగా మనం జీవిస్తూ ఉన్నాం, ఎటువంటి పాపాన్ని మనం కలిగి ఉంటా ఉన్నాం, దేవుడికి వ్యతిరేకమైన పనులు ఎన్ని మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం, చేస్తూ ఉన్నాం. అంత మంచి బ్రతుకును దేవుడు నీకు ఇస్తే ఎలా బ్రతకాలి మనం, ఎలా జీవించాలి, ఎలా కీర్తించాలి దేవుణ్ణి మనం, ఆయన గుణాతిశయాలను ఎలా ఇతరులకు మనం చెప్పాలి? ఏమండి, మన దేవుడి యొక్క గొప్పతనాన్ని చెప్తే చాలండి, ఆయన చేసిన కార్యాలు చెప్తే చాలండి, మనిషి మారతాడు. నువ్వే మతంలోకి రమ్మని చెప్పాల్సిన అవసరమే లేదు. అందుకే ఆయన ఎంత మంచి దేవుడో తెలుసా మనం కలిగి ఉన్న దేవుడు. ఆయన తలుపు వద్ద నిల్చున్నాడట, పిలుస్తూ ఉన్నాడట. ఎవరైతే ఆ తలుపు ద్వారా నా మాట విని ఎవరైతే ఆ ద్వారాన్ని తీస్తారో నేను వారి దగ్గరికి వస్తాను. చూసారా, పర్మిషన్ లేకుండా రాడాయన ఎవరి దగ్గరికి, పర్మిషన్ తీసుకొని మరి మన దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఆయన తలుపు దగ్గర నిలబడి తడతా ఉన్నాడు, హృదయం అనే తలుపు దగ్గర. ఆయన స్వరాన్ని విని మనం హృదయంలోకి మనం ఆహ్వానిస్తే నీ బ్రతుకు మారుస్తాడు, నీ జీవితాన్ని మార్చేస్తాడు ఆయన. అంత మంచి జీవితాన్ని మనిషికి దేవుడిచ్చి మనం భూమి మీదకి పంపిస్తే మనం ఎలా బ్రతుకుతున్నాం? ఏంటి మనం చేసే పనులు ఏంటి? దేవుడి కొరకు ఏ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం? ఈరోజు జాన్ మార్క్ గారు ఈ పబ్లిక్ మీటింగ్ పెట్టిండు. ఎందు గురించి? ఆయనకి డబ్బులు ఎక్కువైనాయా? లేదా మీ అందరిని ఒకసారి చూడాలనుకుండా ఆయన
ఆయన గుణాతిశయాలు ప్రకటన చేయడం, ఆయనను కీర్తించడానికి, ఆయన గొప్పతనాన్ని చెప్పడానికి మీ అందరికీ ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో ఒకసారి మీరు ఆలోచన చేయండి. జంతువులు బతుకుతున్నాయి, పక్షులు బతుకుతున్నాయి, మనుషులు బ్రతుకుతున్నాం. ఏంటి వాటికి మనకు తేడా లేదా? కాబట్టి ఈ రాత్రి మనం ఎటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో, మన బ్రతుకు ఎందుకు పుట్టామో, ఏమి చెయ్యాలో బైబిల్ గ్రంథంలో అనేక మాటలు, ఇంకా చాలా మాటలు రాయబడి ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. మరొక మాట చదవండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 5:16. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట నీ వెలుగు ప్రకాశింపని. సత్క్రియలు. ఈరోజు మనం చేసే పని, మార్గారు చేసే పని ఇదే సత్క్రియ. సత్క్రియ అంటే మంచి వాక్య సంబంధమైన క్రియలు, వాక్య సంబంధమైన పనులు. ఈరోజు మనం చేస్తున్నటువంటి ఇదే పని. దేవుడు మనకి బ్రతుకుని జీవితాన్ని మనకి ఇచ్చినందుకు ఆయన మనం కీర్తించాలి, ఆయన మహిమపరచాలి. ఆయన మహిమపరచడం కోసమే మనం ఈ భూమి మీదకి వచ్చాం. ఎఫ్ఎస్సి 2:10 ఒకసారి. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫ్ఎస్సి పత్రిక 2:10. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై. చూసారా, ఆయన చేసిన పని మనం అంతా కూడా ఆయన అరచేతులతో మనల్ని చెక్కుకున్నటువంటి దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. మనం ఈ భూమి మీదకి రాకముందే మనం ఏమేం పనులు చేయాలో అవన్నీ దేవుడు సిద్ధపరిచి మనల్ని ఈ భూమి మీదకి పంపించండి. ఆ పనులన్నీ ముగించుకొని మనం వెళ్ళిపోవాలి దేవుడున్న లోకానికి. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకాల్లోకి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికిండు ఆయన కదా. తన జీవితకాలాన్ని ఆ 33 సంవత్సరాల్లో ముగించుకొని త్వరగా వెళ్ళిపోయింది. ఆయన తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని ఉన్నాడు. ఎంతోమంది భక్తులు బైబిల్ గ్రంథంలో ఆయన కోసం హతసాక్షులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వారు ఉన్నారు, సువార్త పనిలో ఉండి చనిపోయిన వారు ఉన్నారు. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన 6:9. విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము, వారు చెప్పిన సాక్ష్యము నిమిత్తము చంపబడిన ఆత్మలు. దేనికోసం చంపబడ్డారట వీళ్ళు? దేవుని గురించి, దేవుని వాక్య గురించి అనేక ప్రాంతాల్లో ప్రకటించుకుంటూ వెళ్ళిపోతూ వెళ్ళినటువంటి ప్రవక్తలంతా కూడా జరుగునా చదువు అది. తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన, చంపబడిన ఆత్మలు బలిపీఠం కింద ఏం చేస్తున్నాయంట? నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మమ్మల్ని చంపి ఇక్కడికి పంపించిన వాళ్ళను భూనివాసులకు ప్రతిదండన చేయక ఉంది. అయ్యా కెగ్గరగా కేకలు వేస్తున్నాడు. ఎక్కడి నుంచి కేకలు వేస్తారు వాళ్ళు? ఎవరు వాళ్ళు? దేవుని వాక్యము నిమిత్తము చంపబడ్డవాళ్ళు, హతసాక్షులైన వాళ్ళు. బలిపీఠం అంటే భూమి క్రింద లోకంలో అక్కడ ఉండి దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా మమ్మల్ని చంపిన వాళ్ళ రక్తాన్ని మీరు కళ్ళ చూడరా? ఎందుకు వదిలేసిండ్రు వాళ్ళని? ఇంకా ఎందుకు వాళ్ళని భూమి మీద బ్రతికిస్తూ ఉన్నారు? వాళ్ళు చంపితేనే కదా మేము ఇక్కడికి వచ్చాం, మాకు విడుదల లేదా ఇంకా అని దేవుని కోసం హతసాక్షులైపోయిన వాళ్ళు పరదేశంలో ఉండి మొరపెడతా ఉన్నారు దేవునికి. హతసాక్షులు వాక్యము నిమిత్తం. మళ్ళొకసారి చదువునన్న అది. దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం. ఎవరి గురించి సాక్ష్యం చెప్పారు వాళ్ళు? దేవుని గురించి, దేవుని మాటల గురించి, దేవుని వాక్యం గురించి సాక్షులుగా నిలబడ్డారు. ఈరోజు మనం ఈ లోకంలో ఎంతమంది సాక్షులుగా నిలబడతా ఉన్నాం? ఈరోజు మీటింగ్కి వస్తారు, రెండో రోజు విన్నారు, అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతారు. మీరు ఈ సమాజంలో, ఈ లోకములో మీరేం చేయాలా? సాక్షులుగా నిలబడాలా, ఆయనకు సాక్షులుగా.
మీరు సాక్ష్యం చెప్పడం కాదు, సంఘంలో నిలబడి అది మీ గురించి చెప్పుకుంటారు. ఆ సాక్షిగా మీరే సాక్షిగా నిలబడాలి సమాజంలో. ఆయన గొప్పగా ఆయన గురించి చెప్పాలా. ఈరోజు దేవుని వాక్యాన్ని వ్యతిరేకించే వాళ్ళు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. ఎన్నో అడ్డంకులు, మీటింగ్స్ పెట్టాలంటే కూడా అడ్డంకులు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఆయనంత మాత్రాన మీటింగ్స్ ఆపేసిండ్రా, ఆగిపోవడం జరిగిందా? అటువంటి విశ్వాసం, అందరి నమ్మకం మనలో ఉండాలి. చావు వస్తే రానియండి, చావైతే లాభం. అందుకే దేవుడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి ఆయన చూసుకుంటాడు. అది నీ పని ఏంటి? సాక్షిగా నువ్వు సమాజంలో నిలబడి చెప్పడమే. చంపేసిరా, చచ్చిపో. రోగం వచ్చిందా రాని, రోగం వస్తే ఏమవుతుంది? మాట చావే కదా మరలా వచ్చేది. కాబట్టి క్రైస్తవుడు మరణానికి భయపడకూడదు. నువ్వు ఎలా వచ్చావో, ఎలా జీవించున్నావో భూమి మీద, జంతువులకు లేని, పక్షులకు లేని జ్ఞానాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. వాటికి వాక్కు లేదు, మనకు వాక్కు ఉంది. వాటికి జ్ఞానం లేదు, మనకు జ్ఞానం ఉంది. జ్ఞానం ఉన్న నువ్వేం చేస్తున్నావు? ఎలా బ్రతుకుతున్నావు మరి దేవుడి గురించి? చివరిగా 12 రోమాపత్రిక 12:2, చివరిగా 12:2, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన చిత్తమేదో తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. సజీవంగా మీరున్నప్పుడే మీరు మార్పు చెందాలి. బ్రతికున్నప్పుడే దేవుని కార్యక్రమాలు మనం చేయాలి, దేవుడి కొరకు మనం బ్రతకాలి. సజీవంగా అంటే బ్రతికున్నప్పుడే మార్పు రావాలి మన జీవితాల్లో. ఏమండి, బాప్తిజం తీసుకున్నప్పుడు అట్లనే ఉన్నాం, తీసుకొని 10 సంవత్సరాలైనా మరలా ఇలాగే ఉంటే, మార్పు లేకపోతే నీ జీవితంలో లాభం ఏంటి చెప్పండి? దేవుడు నేను అడిగినప్పుడు, లెక్క అడిగినప్పుడు రేపు ఏం సమాధానం చెప్పగలం మనం దేవుడికి? నిన్ను పంపించాను కదా, నన్ను నా గుణాతిశయాలను ప్రకటన చేయమని, నా గురించి గొప్పగా చేయమని, నన్ను కీర్తించమని, ఈ లోకంలో సాక్షిగా నిలబడమని నేను భూమి మీదకి పంపించాను కదా. ఎంతమందికి నువ్వు సాక్షిగా నిలబడి నా గురించి చెప్పావు అని అడిగితే నీ దగ్గర లెక్క ఉంటుందా? ఒక్క సంఖ్యను చెప్పగలవా నువ్వు? ఇంతమందిని రక్షణలోకి తీసుకొచ్చాను నేను, ఇంతమందికి దేవుని వాక్యాన్ని చెప్పాను, ఇంతమందికి బాప్తిజం ఇచ్చానని మనం చెప్పగలవా? మరి అది వెంటనే ఏమీ లేకపోతే క్రైస్తవుడుగానే నువ్వు బ్రతుకుతున్నానంటే ఏది నీలో క్రైస్తవం? క్రీస్తులాగా మారిపోవాలి కదా మనం అంతా కూడా. పౌలు గారు ఏమంటాడు? ఆయన ఎలాగైతే చనిపోయిండో నేను అలానే చావాలనుకుంటున్నా అంటాడు ఆయన. క్రీస్తు ఎలాగైతే చనిపోయిండో నేను అదే త్రోవలో నేను వెళ్ళాలని అనుకుంటున్నా. అనుకోగలమా మనం? ఆ మాట అనగలమా మన జీవితాల్లో? కాబట్టి మనిషిని అంత జ్ఞానవంతుడా, అంత గొప్పవాడిగా దేవుడు చేసి ఈ భూమి మీదకి పంపిస్తే ఒకసారి మీరు ఆలోచన చేయండి, మనం ఎలా బ్రతుకుతున్నాం, ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాం, ఏం పని చేస్తున్నాం మనం? సంఘానికి రావడం, వాక్యం వినడం, వెళ్ళిపోవడం అయిపోయింది అనుకుంటున్నాం మన పని. ప్రభు బలిలో పాల్గొనడం, రొట్టె తీసుకోవడం, ద్రాక్షారసం తీసుకోవడం, వెళ్ళిపోయింది. అక్కడ ఏమని రాయబడి ఉంది? రొట్టె ద్రాక్షారసం తీసుకున్న తర్వాత ఆయన వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించాలి. ఎక్కడ ప్రచురిస్తారు? మంచిగా రొట్టె తినేసి ద్రాక్షారసం తాకేసి మూతి తుడుచుకొని పైగా 2 డైలాగులు కొడతాం. ఈరోజు కొద్దిగా పులుపు ఎక్కువైంది బ్రదర్ దాంట్లో, లేదా తీపి తక్కువైందని ఇటువంటి మాటలు మాట్లాడుకుంటాం అన్నమాట. నిజంగా నువ్వు ఆదివారం వచ్చి రొట్టె ద్రాక్షారసం తీసుకున్నావంటే మరలా బయటికి అడుగు పెడితే సోమవారం వరకు, శనివారం వరకు మళ్ళీ నువ్వు దేవుని పనిలో ఉండాలి. ఆ దేవుడి గురించి అనేకులకు చెప్పాలి. లేకపోతే నువ్వు తీసుకునే ఆ ప్రభు వల్ల కూడా వ్యర్థం. ఆ 23లోనే రాయబడి ఉంటుంది అక్కడ, 11:23లో. ఒక్కసారి చదువుకొని ముగించుకుందామా చివరిగా? కొరింథీ పత్రిక కదా, కొరింథీ 11.
మొదటి కొరింథీ 23:14 చదవండి ఒకసారి అక్కడి నుంచి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైనా. ఎవరిని తింటున్నాం మనం? రొట్టె తిన్నప్పుడు ఎవరు తింటున్నాం అనుకోవాలా? క్రీస్తుని తింటున్నాం అనుకోవాలా? నా శరీరమును నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర ఇది ద్రాక్షరసం కాదు, నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన తాగునప్పుడెల్లా, అక్కడ కూడా చూడండి, నన్ను జ్ఞాపకం చేసుకుని అంటే ఆయన గురించి చెప్పాలా మనం లోకానికి వెళ్ళి. తర్వాత కిందికి రా, చేయుడని చెప్పాను. ఈ రొట్టెను తిని ఈ పాత్రలు తాగిన ప్రభువు వచ్చే వరకు మరణమును ప్రచురిస్తున్నామా? ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని చెప్పండి. ప్రభు వల్ల తీసుకున్నాం, ఆయన మరణాన్ని గురించి మనం ప్రచురిస్తున్నామా, చెబుతున్నామా? చెప్పట్లేము. కిందికి పోయి ఇంకా ఏముందో? కాబట్టి ఎవడు అయోగ్యంగా, పుట్టిగానే ఏదో తీసుకోవద్దు, క్యాజువల్గా తీసుకోవద్దు, దాన్ని అయోగ్యంగా తీసుకోవద్దు. ప్రభు బలను యోగ్యంగా ఉండి తీసుకోవాలి. దాని గురించి తెలుసుకోవాలా, ఎవరు తీసుకోవాలా, ఎందుకు తీసుకోవాలా, తీసుకున్న తర్వాత ఏం చేయాలి, ఇవన్నీ తెలుసుకొని తీసుకోవాలి. నువ్వు అది తినునో, ఎవరైతే అయోగ్యంగా తిని త్రాగునో, పాత్రను తాగునో, వాడు ప్రభు యొక్క శరీరములో గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి. నువ్వు తెలియకుండా తీసుకుంటే అపరాధి వట. ఇంకా చదువు బ్రదర్, బాగుంటుంది. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను తాగినప్పుడల్లా విమోచించుకొనక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని తాగు. అది తెలుసుకోకుండా నువ్వు తిని త్రాగితే నీకు శిక్ష అంటున్నాడు దేవుడు. ఇంకా కిందికి పో. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది దిద్దించున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాట పలికాడంటే అదేదో క్యాజువల్గా తీసుకోవద్దు మనం. ఆయన ఏ ఉద్దేశంతో అక్కడ రాయించాడు, ఎందుకు రాయించాడు, ఏం చేయమన్నాడు, మనుషులుగా మనల్ని భూమి మీదకి పంపించి దేవుడు ఎలా బ్రతకమన్నాడు మనల్ని, ప్రతి దగ్గర చెప్పిండు దేవుడు అవన్నీ విషయాలు. కాబట్టి ఎటువంటి పరిస్థితిని దేవుడు మనకిచ్చిండు. పక్షులకు లేని, జంతువులకు లేని, జలచరాలకు లేనటువంటి మంచి జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చి ఈ భూమి మీదకి పంపిస్తే ఆయన కొరకు నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చెబుతున్నావు, ఆయన గురించి ఇక్కడ ప్రచురిస్తున్నావు, నువ్వు ఎవరికి చెబుతా ఉన్నావు? నీ కుటుంబంలో రక్షణలోకి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు, నువ్వు పనిచేసే ప్రాంతంలో చాలామంది ఉన్నారు. అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి నువ్వు చెప్పడం. అప్పుడు దేవుని పిల్లలుగా మనం పిలువబడతాం. అప్పుడు దేవుని కార్యక్రమాలన్నీ మనం చేసిన వారమే. మనం అంతా కూడా ఖచ్చితంగా దేవుడు మనకు పరలోకాన్ని ఇస్తాడు. అప్పుడు ఆయన చెప్పిన క్రమాలనే నువ్వు పాటిస్తే దేవుడు మనకు పరలోకాన్ని ఇస్తాడు. లేకపోతే ఏమంటాడు తెలుసా? అక్రమము చేయువారులారా గెట్ అవుట్ అంటాడు దేవుడు. కాబట్టి మాటలు విన్న మీరు జాగ్రత్తగా ఎటువంటి బ్రతుకును దేవుడు మనకి ఇచ్చాడో ఒకసారి గుర్తెరిగి, ఆయన ఎందుకు ఇచ్చాడో, ఏం చేయమన్నాడో, మనల్ని ఎలా ఉండమన్నాడో అవన్నీ కూడా మీరు దృష్టిలో ఉంచుకొని ఆయన కొరకు బ్రతకాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీ కొందనాలు నాయన, జంతువులకు లేని, పక్షులకు లేని మంచి జ్ఞానాన్ని మాకిచ్చి ప్రభువా ఈ భూలోకంలో బ్రతకడానికి మీరు ఇచ్చారు నాయన. తండ్రి మీ నామము నిమిత్తం, నీ చిత్తము నిమిత్తం ప్రభువా ఈ భూమి మీద బ్రతకడానికి మీరు ఇచ్చినట్టు కృపను బట్టి మీకు వందనాలు. అవునాయన, ఈరోజు లేఖన భాగాల్లో చూసిన ప్రతి మాట నాయన, ఎందుకు మీ భూమి మీదకి వచ్చావో, ఏం చేయాలో, ఏం చేస్తే మీరున్న లోకానికి మేము వస్తామో ప్రభువా గుర్తెరిగాం నాయన, గమనించాం ప్రభువా. నీ కొరకు బ్రతికిన ఎంతోమంది ప్రభువా, ఎంతోమంది నాయన హతసాక్షులుగా పోయినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. నాయన నీ వాక్యమ నిమిత్తం ప్రకటించి ప్రభువా హతసాక్షులు అయిపోయినటువంటి వ్యక్తులు ఎంతోమంది మేము చూసాం తండ్రి. మరి మేము కూడా మీరు మాకిచ్చిన ఆయుష్కాలాన్ని
మీ కొరకు మేము బ్రతికి మీరున్న లోకానికి రావడానికి నాయన నీ కృప దయచేయమని మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ క్రీస్తు నామాన ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సార్. మంచి వర్తమానం మరి దయాకర్ సార్ గారు మనకు అందించారు. అద్భుతమైనటువంటి దేవుని మాటలు. ఈ సాయంకాల సమయంలో మంచి వాతావరణం దేవుడిచ్చాడు. మరి ఇలాంటి పీస్ఫుల్ వాతావరణం, మంచి చల్లటి గాల్లో దేవుని మాటలు వినిపించారు. మరి దయాకర్ సార్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.